హలో, వెల్కమ్ టు డే 4 ఆఫ్ మేకింగ్ 100 ఆర్డర్స్. ఏంటి వాయిస్‌కి, యాక్షన్‌కి సింక్ అవ్వలేదని చూస్తున్నారా? కెమెరా సెట్టింగ్స్ మారాయి. సో, వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో, లెట్స్ గో. సో, ఈరోజొచ్చేసరికి ఇట్స్ ఆల్ అబౌట్ ప్లానింగ్ అనమాట. ప్లాన్ కపుల్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఏప్రిల్ 20న ఒక హోలీ ఈవెంట్ ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఒక రెస్టారెంట్ లాంచ్ ఉందనమాట. ఆ లాంచ్‌కి మనల్ని ఇన్వైట్ చేశారు. To set up our products over there. బ్రాండ్ రిప్రజెంటేషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా వీగన్ ప్రోడక్ట్స్ సెల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళతో కొలాబరేషన్ ఉన్నామన్నమాట. వాళ్ళు అప్పుడప్పుడు మన దగ్గర నుంచి ఆర్డర్ చేస్తూ ఉంటారన్నమాట. ఇట్స్ బిన్ ఆన్ అండ్ ఆఫ్గా కంటిన్యూ అవుతుంది. ఇట్స్ అ వెరీ పాపులర్ రెస్టారెంట్ ఇన్ స్టాక్హోమ్. అండ్ వాళ్ళు వీగన్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారనమాట. సో, సో తనతో నాతో ఉన్న అమ్మాయి పేరు హర్షిత అనమాట. షీ గ్రూ అప్ ఇన్ స్వీడన్. నాకు హెల్ప్ చేస్తూ ఉంటదనమాట అప్పుడప్పుడు. సో, ఈరోజు వర్క్ విషయానికొచ్చేద్దాము. వీఆర్ మేకింగ్ లైట్ చిన్న ప్రొడక్షన్ అనమాట. వెనిలా బేకింగ్ చేస్తా ఉన్నాము. వెనిలా కేక్స్ అండ్ కప్ కేక్స్. దాని తర్వాత టుడే ఈజ్ ఆల్ అబౌట్ ప్లానింగ్ అనమాట. సో, ఆహ్, ఈవెంట్స్ ఉన్నాయి గదా! వాటి గురించి చెప్పేసేసి ఎంత స్టాక్ కావాలి, ఎంత రా మెటీరియల్ కావాలి, దీని గురించి అంతా డిస్కస్ చేసుకొని, ఆ తర్వాత క్లీనప్ అనమాట. ఫ్రీజర్స్ మొత్తం క్లీనప్ చేయడము. పాత స్టాక్ ఏమన్నా ఉంటే ఇక పడేయడము. అండ్ వేరే దాన్ని ఏదైనా చేయాలంటే దాన్ని అరేంజ్ చేసుకోవడము. ఇది ఈరోజనమాట. సో, నాకు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకొకటే అనిపిచ్చింది. వెన్ యూ ఆర్ ఎ లీడర్, వెన్ యూ ఆర్ ఎ హెడ్ ఆఫ్ ఆర్గనైజేషన్, యూ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. సో, ఏదొచ్చినా తట్టుకోగలిగేంత యూనో ధైర్యం ఉండాలా, స్ట్రెంగ్త్ ఉండాలా, అండ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అండ్ నీ చుట్టూ పనిచేసే వాళ్ళకి నువ్వు ఇన్స్పిరేషన్ అవుతూ ఉండాలి. అండ్ వాటెవర్ ఏదన్నా ఏం జరిగినా గానీ వెనక్కి తగ్గకూడదనమాట. సో, ఏదన్నా నెగెటివ్ సిట్యుయేషన్ జరిగినప్పుడు యూనో నీ చుట్టూ ఉన్న పీపుల్, నీతో పనిచేసేవాళ్ళు, నీ పార్ట్నర్ గానీ, లేకపోతే నీకు వర్క్ చేసేవాళ్ళు కానీ, దే విల్ గెట్ మోర్ ఎఫెక్టెడ్. సో, ఆ టైంలో స్ట్రెంగ్త్ చూపిచ్చేదే యూనో ఇట్స్ ఎ గ్రేట్ ఇంపార్టెన్స్ అనమాట. అది నాకు చాలా అర్థమైందనమాట. నీడ్ టు కీప్ ఇన్‌స్పైరింగ్. నీడ్ టు కీప్ మోటివేటింగ్. మానిప్యులేషన్ కాదు, మోటివేషన్ అనమాట. యూ నీడ్ టు ఇన్‌స్పైర్ దెమ్ విత్ యువర్ హార్డ్ వర్క్. నువ్వు పని చేసి చూపిచ్చాలా. అండ్ ఏదైనా అచీవ్ చేస్తూ చూపిచ్చాలా. ఏదన్నా మనకి ఐడియా ఏదన్నా వచ్చినప్పుడు గానీ, ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు గానీ, మన మీద మనకి చాలా అంటే చాలా నమ్మకం ఉండాల. ఎంత నమ్మకం ఉండాలంటే, మన పక్కనున్నోళ్ళని కన్విన్స్ చేయగలగాల. అండ్ ఆ ఫస్ట్ పర్సన్ ఎవరైతే నమ్ముతారో ఇట్ విల్ బి ఎ లైఫ్ చేంజింగ్ అనమాట. యూనో అక్కడ వాళ్ళ రెస్పాన్స్ బట్టి మన యాటిట్యూడ్ మనకి ప్రోగ్రెసివ్ ఉండేదుంటది. నా ఐడియాని గానీ, నేను చేయాలి అనుకున్నా గానీ ఫస్ట్ నమ్మింది నా వైఫ్. అండ్ షీ సపోర్టెడ్ మీ రియలీ వెల్ అనమాట. అంటే చెప్పలేమనమాట. అంత సపోర్ట్ చేసింది తను. సెకండ్ నన్ను నమ్మింది విక్టర్ అని నా ఫ్రెండ్. ఓకే. అంటే 2017 నుంచి తను తెలుసు నాకు విక్టర్. నేను కొత్తగా స్వీడన్ వచ్చినప్పుడు ఆహ్, నేను మాస్టర్స్ చేసి అండ్ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నప్పుడు కలిసాము విక్టర్‌ని. ఐ థింక్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇన్ ప్రీవియస్ వీడియో. ఓకే. సో, తనెప్పుడు నేను ఏం చెప్పినా చాలా జాగ్రత్తగా వింటా ఉంటాడు. అండ్ వి కీప్ ఇన్‌స్పైరింగ్ ఈచ్ అదర్. తనను కూడా చూసి నేను ఇన్‌స్పైర్ అయితా ఉంటాననమాట. అండ్ నేను ప్రోగ్రెస్ అవుతానని చెప్పేసి తను ఇష్టపడతా ఉంటాడు. అండ్ మంత్‌కొకసారి వచ్చి కలుస్తా ఉంటాము. అండ్ వి బోత్ టెల్ అవర్ సెల్ఫ్ ఎట్లా జరుగుతుంది లైఫ్‌లో అని చెప్పేసేసి ప్రోగ్రెస్ గురించి ఇద్దరిని కామెంట్ చేసుకుంటా ఉంటాము. ఏదన్నా సజెషన్స్ ఇచ్చుకుంటా ఉంటాం అన్నమాట. సో, నీ చుట్టూ ఉండేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. వెన్ ఇట్ కమ్స్ టు ద బిజినెస్, డీలింగ్ విత్ పీపుల్ అండ్ ఎవ్రీథింగ్. వర్క్ విషయానికొచ్చేద్దాము. సో, ఈరోజు ఆహ్, ఫ్రీజర్స్ అన్నీ క్లియర్ చేస్తా ఉన్నామనమాట. చాలా కప్ కేక్స్ అంటే అంటే పనికి రాకుండా ఉన్నవి
ఫ్రీజర్‌లో స్టోరేజ్ సరిగ్గా పెట్టనివి అన్నీ నొక్కిపోయి ఉన్నాయన్నమాట. సో, అవన్నీ తీసుకొని కేక్ పాప్స్ చేసేస్తామన్నమాట. వేస్ట్ ఏమి అవ్వదు. పైగా మన ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఫ్రీ స్టేబుల్ ఉంటాయి. చాలా బావుంటాయన్నమాట. అసలు టేస్ట్‌లో ఏమీ తేడా ఏముండదు. దట్స్ ద బెస్ట్ థింగ్. ఆహ్, సో, ఇక్కడంతా మేము రొటీన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో, ఇంకా అంటే ఒక స్పెసిఫిక్ రొటీన్ ఉండాలి కదా! మేమిద్దరమే ఎక్కువ వర్క్ చేసేది ప్రొడక్షన్‌లో. తర్వాత ఎవరొస్తారో తెలీదు గానీ ఎవరినన్నా ఒక పేస్ట్రీ షెఫ్‌ని హైర్ చేసుకుందాం అనుకుంటున్నాము. బికాజ్ వి ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్. అంటే ఎక్స్పర్ట్స్ అని కాదు. అంటే కొత్త కొత్త ప్రొడక్ట్స్ చేయడం ఇవన్నీ చేయడంలో. జస్ట్ రెసిపీస్ ఫాలో అవ్వడము, కొత్తగా ఏమన్నా డిజైన్ ఇస్తే చేయడము ఇవన్నీ నాకొచ్చు. అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అంతే. మంచి ఇన్వెస్ట్‌మెంట్ వచ్చిన తర్వాత ఒక పేస్ట్రీ షెఫ్‌ని హైర్ చేసుకుందాం అని అనుకుంటా ఉన్నాము. సో, యాహ్! అది అది ఐడియా యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు మాకు ఆల్రెడీ కొన్ని రొటీన్స్ ఉన్నాయి. కానీ ఆహ్, అరేంజ్‌మెంట్ ఫ్రీజర్‌లో ఎలా అరేంజ్ చేసుకోవాలా? ఎక్కడ ఏం పెట్టుకోవాలా? అనే దాని గురించి మేము ఇంత టైం తీసుకొని మేము సెట్ చేసుకుంటా ఉన్నాము. ఐ థింక్ వన్స్ ఇన్ 2 వీక్స్ ఇట్లాంటి ఒక సెషన్ ఉండాలా? బేకరీ రన్ చేసేటప్పుడు. బేకరీ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎన్వైర్న్‌మెంట్. సో, పాత స్టాక్ అన్ని తీయడము, కొత్తవి పెట్టడము, ఏం ఎక్స్‌పైర్ అయితున్నాయి, ఏం ఎక్స్‌పైర్ అవ్వవు ఇవన్నీ. స్వీడన్‌లో అయితే చాలా గట్టిగా ఉంటదనమాట. మర్చిపోలేకుండా ఫైనేస్తారనమాట. జీవితాంతం గుర్తుంటది నీకు అట్లాంటి ఫైన్‌లేస్తారు. అస్సల 0% టాలరెన్స్ అనమాట. ఆహ్, వెన్ ఇట్ కమ్స్ టు ద హైజీన్, వెన్ ఇట్ కమ్స్ టు క్లెన్లీనెస్ అండ్ ఎవ్రీథింగ్. ఆహ్, సో, సో చాలా జాగ్రత్తగుండాల. సో, నిన్న, మొన్న ఏం జరిగిందంటే షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. వీడియోస్‌కి ఏమనేదని. సో, ఒక డే అంతా షూట్ చేశాము. ఆ ముందు రోజు కూడా డే అంతా షూట్ చేశాము. ఫస్ట్ డే ఏమైందంటే కెమెరా స్టోర్‌లో మర్చిపోయి వెళ్ళిపోయాను. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది కెమెరా మర్చిపోయానని. అండ్ ఆల్సో టైర్డ్. తర్వాత రోజు కూడా చాలా లేట్ అయిపోయింది. క్యామ్ నైట్ ఇంటికొచ్చేసరికి ఎడిటింగ్ చేయలేకపోయాను. దెన్ మార్నింగ్ తీసి ఎడిట్ చేస్తా ఉన్నాను. కెమెరాలో స్టోరేజ్ ఫిల్ అయిందని హార్డ్ డిస్క్‌లోకి మూవ్ చేశాను. హార్డ్ డిస్క్ ఏమో మెకానికల్ ఫంక్షన్ ఆహ్, మెకానిక్ సంథింగ్ ఏదో సీరియస్ ప్రాబ్లమ్ వచ్చింది. హార్డ్‌వేర్ ప్రాబ్లమ్ వచ్చింది. అండ్ ఎక్స్‌పర్ట్స్ దగ్గరికి తీసుకెళ్ళాను. 2 డేస్ ఫుటేజ్ కదా అని చెప్పేసేసి. ఆహ్, సో, వాళ్ళేమో దే దే సెడ్ 4000 ఎస్‌సీకే అన్నారు. దాదాపు 30, 40,000. ఈ టైంలో నేను అంత మనీ దానికి పెట్టడం అసలు ఇష్టం లేదు. బిజినెస్ పెడతాను. ఐ నో దేర్ సమ్ హర్డిల్స్. కానీ ఐ విల్ జస్ట్ క్యారీ ఆన్. ఇట్స్ ఓకే. ఏదో బ్యాడ్ జరిగిందిలే అని వదిలేసేసి ముందరికెళ్ళిపోతాను నేనిప్పుడు. అండ్ అట్లా జరిగింది. బట్ ఇన్ ద మీన్ టైమ్ కొన్ని కేక్స్ చేశాను. ప్రీవియస్ ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్స్ కంప్లీట్ చేశాను. పింక్ కలర్ కేక్ అండ్ ఇంకో 2 కేక్స్ చేశాను. అండ్ ఆల్సో ఎల్ఈడి బోర్డ్, అది నియాన్ సైన్ బోర్డ్ ఉంది కదా! గ్లాసీ కేక్స్. అది విక్టర్ హెల్ప్ చేశాడు. ఇద్దరం కలిసి ఫిక్స్ చేశాము. ఆహ్, మీరు వీడియోలో అక్కడక్కడ చూడొచ్చు. గ్లాసీ కేక్ సైన్స్ గ్రీన్ కలర్ దాని మీద మళ్ళీ ఉంది. గ్రీన్ కలర్ గ్రాస్ మీద. ఐ వాస్ సో హ్యాపీ అనమాట. యాక్చువల్లీ నాకంత ధైర్యం రాలేదు. ఆహ్, ఆ నియాన్ సైన్ బోర్డ్‌ని టచ్ చేయడానికి. మనకి ఎలక్ట్రిక్ వాటి గురించి అంత ఐడియా లేదు. బట్ విక్టర్ సెడ్, "ఓకే. చేద్దాము ఏం పర్లేదు" అని చెప్పేసి వైర్స్ అవన్నీ చూసి దెన్ వి ఫిగర్డ్ ఔట్. తర్వాత షోల్డరింగ్ పెన్ ఒకటి కొన్నాము. కొని ఇంకా చేసాము గట్టిగా. బట్ ఇట్ వర్క్డ్ ఔట్. చాలా బాగా అయింది. అండ్ లైట్స్ ఆన్ అయినాయి. వాస్ సో హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే చెప్పలేనసల. అంత హ్యాపీ అయ్యాను. ఎందుకంటే ఇండియా నుంచి నియాన్ సైన్స్ వచ్చాయి. ఆహ్, ఏదన్నా కంపెనీ పెట్టి ఒక పెద్ద లెవెల్‌కి తీసుకెళ్ళాలంటే యాస్ యూ ఆల్ నో కోర్ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐయామ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ఏ కోర్ టీమ్ అని చెప్పొచ్చు. ఆహ్, చాలా అంటే ఏదన్నా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి మనీ ఫోకస్డ్. ఒకటి ప్రోగ్రెసివ్ మనీ ఫోకస్డ్ అనమాట. మనీ ఫోకస్డ్ అంటే జస్ట్ సెల్లింగ్ అనమాట. ఇందులో మనం
ప్రోగ్రెసివ్ ఉండదు, బ్రాండ్ రిప్రజెంటేషన్ ఉండదు. ఇట్స్ జస్ట్ వి ఫోకస్ ఆన్ ద ప్రాఫిట్ అండ్ ఎవ్రీథింగ్. సెకండ్ ఇది ప్రోగ్రెసివ్ మనీ మేకింగ్ ఏంటంటే బ్రాండ్ బయటికెళ్తదనమాట. వి ఎర్న్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. పెద్ద ఇండస్ట్రీ అవుతది. స్కేల్ అప్ అవ్వడానికి బాగా ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలాంటివన్నీ ఉంటాయి. సో, ఐయామ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ దట్. నాకు జస్ట్ ఒక కంపెనీ నార్మల్‌గా బిల్డ్ చేయాలని లేదు. వన్న వన్న స్కేల్ అప్. రియల్లీ బిగ్. దానికోసమే నేను ఇప్పుడు కోర్ టీమ్ బిల్డ్ చేస్తున్నాను. అండ్ అండ్ బూట్ స్ట్రాప్డ్ చెప్పాలంటే అసల ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ పాకెట్‌లోంచి తీసి పెట్టడమే ఇప్పుడు. ఆహ్, దేర్ ఆర్ సమ్ ప్లాన్స్ ఫర్ అంటే ఫండింగ్‌కి వెళ్ళడానికి. సో, లెట్స్ సీ హౌ దట్ హ్యాపెన్స్. ఓకే. లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్. సో, మేమిక్కడ ఏం చేస్తున్నామంటే స్టోరేజ్ రొటీన్స్ అయిపోయింది. తర్వాత క్లీనింగ్ రొటీన్స్ గురించి మాట్లాడుకుంటున్నామనమాట. సో, సో మేమిద్దరం ఎప్పుడు ఎలా డిస్కస్ చేస్తామంటే వర్క్ రొటీన్స్ ఎలా ఉంటే ఈజీగా ఉంటాయి మాకు వర్క్ చేసుకోవడానికి. అండ్ అవి గురించి డిస్కస్ చేసుకుంటా ఉంటాము. ఎంత ఈజీగా ఉంటాయి అని చెప్పేసి. అంటే తన ఒపీనియన్‌ని నేను రెస్పెక్ట్ చేస్తాను. నా ఒపీనియన్ తను రెస్పెక్ట్ చేస్తదనమాట. ఇద్దరం మాట్లాడుకుంటూ ప్రొడక్షన్ గురించి చూసుకుంటా ఉంటామనమాట. దట్స్ ఎ లాట్ యాక్చువల్లీ. బేకింగ్‌లో ఎస్పెషల్లీ ప్యారలెల్‌గా వర్క్ చేయాల్సుంటది. అండ్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్క పర్సన్ అస్సల చేయలేరనమాట. దేర్స్ ఆల్వేస్ నీడ్ టు బి 2 పీపుల్ ఆర్ 3 పీపుల్ ఆర్ సంథింగ్. సో దట్ ఇట్ గోస్ వెల్. అలా అనమాట. అండ్ బెరిక్రీకి కావాల్సిన ఇన్‌స్ట్రుమెంట్స్ ఒక్కొక్కటి కొనుక్కుంటా ఉన్నాం గదా! ఆహ్, ఏదన్నా కొత్తది కొని మా పని ఈజీ అవుతుందంటే ఏదో చిన్న హ్యాపీనెస్ అనమాట. తెలియని హ్యాపీనెస్. చిన్న చిన్న హ్యాపీనెసెస్ చాలా బావుంటది. ఆహ్, చాలామంది నా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్తా ఉన్నారు. తనకు గూడా స్టార్టప్ ఉందనమాట. సో, ఇవన్నీ ఇప్పుడే ఎంజాయ్ చేయగలము. ఇలా చిన్న చిన్న థింగ్స్ వచ్చినప్పుడు, చిన్న చిన్న థింగ్స్ కొన్నప్పుడు. కానీ పెద్ద అయినాక యూనో చాలా అలవాటయిపోతది. సో, యూ షుడ్ జస్ట్ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ అప్ యాస్ ఎ బిజినెస్. స్టార్టప్ బిల్డ్ చేసుకోవడం ఇవన్నీ అనేది. ఐ నో కష్టాలొస్తా ఉంటాయి. చాలా సిట్యుయేషన్స్ వస్తాయని చెప్తా ఉన్నాడనమాట. సో, యాహ్! సో, గెట్ బ్యాక్ టు వర్క్. సో, మేమైతే ఫ్రిడ్జెస్, ఫ్రీజర్స్ అన్నీ క్లీనప్ చేసేసాము. కొంచెం బేకింగ్ చేసేసాము. అండ్ దెన్ టైమ్ ఫర్ క్లీనప్ అనమాట. సో, యాస్ యూ ఆల్ నో క్లీనప్ చాలా ఇంపార్టెంట్ భయ్యా. ప్రతీదీ జిడ్డే. ఎందుకంటే బేకరీలో ఇట్స్ ఆల్ అబౌట్ ఆయిల్, ఫ్యాట్స్, బటర్, వాట్ నాట్ అన్నీ ఉంటా ఉంటాయి. సో, చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. సో, ఇట్లా అనమాట. అండ్ ఇన్ ద మీన్ టైమ్ మేము ఇన్వెంటరీ గూడా చూసుకున్నామనమాట. రా మెటీరియల్స్ ఏమేమి కావాలో, ఏమేమి అవసరమో ఇవన్నీ అనమాట. ఐయామ్ రియల్లీ సారీ కెమెరా మీద అంత ఫోకస్ చేయలేదు ఈరోజు. ఎందుకంటే వీఆర్ ఆల్ టాకింగ్, వీఆర్ ఆల్ డూయింగ్ ఇద్దరం మాట్లాడుకుంటూ చేసుకుంటా ఉన్నామనమాట. ఐ ఫెల్ట్ తనతో కాన్వర్సేట్ చేయడము, మా పని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ కెమెరా కన్నా అనిపించింది. ఐయామ్ రియల్లీ సారీ అబౌట్ దట్. కానీ పని ముఖ్యం బిగిలు. ఓకే. తర్వాత ఇయన్నీ వస్తా ఉంటాయి. ఓకే. కానీ ఒక డిసప్పాయింటెడ్‌తో ఎండ్ అయింది ఈరోజు చెప్పాలంటే. ఎందుకంటే వీడియోస్ ఇలా కరప్ట్ అయినాయి అని చెప్పేసి. బట్ ఐయామ్ నాట్ గోనా గివ్ అప్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫైనల్ డే వచ్చేసరికి 5 ఆర్డర్స్ వచ్చినాయి. సో 95 ఆర్డర్స్ టు గో. మెల్లమెల్లగా ముందరికెళ్తున్నాం మనం. బట్ ఇట్స్ ఓకే. ముందరికెళ్ళడం ఇంపార్టెంట్. ఓకే. సీ యూ గైస్ టుమారో. అంటిల్ దెన్ బాయ్.